హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. శ్రీముఖి గారు ఈ మధ్య కాలంలో సారీ చెబుతూనే ఉన్నారు. మరొక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. తను నిజంగా చిక్కుకుంటున్నారా? లేకపోతే కావాలనే చేస్తున్నారా? సారీ ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న. మొన్నటికి మొన్నే కదా సారీ చెప్తా ఇష్యూ గురించి. ఇప్పుడు మళ్ళీ అదే ఆలయంలో అంటే ఒక ఆలయంలో మీరు చేస్తున్న రీల్స్ కావచ్చు, డాన్సులు కావచ్చు ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఆలయ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు. ఏం చెప్తారు? బేసికల్‌గా ఇది ఒక్క శ్రీముఖి గురించి నేను అడ్రెస్ చేయట్లేదండి. ఈ మధ్య ప్రతి ఒక్క సెలబ్రిటీస్ అక్కడికి వెళ్ళడము, వాళ్ళతో ఫోటోలు దిగడము, ఆలయ సిబ్బంది కూడా ఒళ్ళు మర్చిపోయి, నిజంగానే మాట్లాడుతున్నాను ఇది. ఒళ్ళు మర్చిపోయి వీఐపీలొచ్చారు కదా అని శ్రీముఖి వచ్చింది కదా! ఆమె ఏం చీర కట్టుకుంది, ఆమె ఎంత ఎక్స్‌పోజ్ చేసింది ఆమె పక్కన ఫోటోలు దిగడానికి. లేకపోతే రేణుదేశాయ్ గారొచ్చారు మొన్న. మొన్న ఇంకెవరో రోజా గారొచ్చారు, ఇంకెవరో వచ్చారని చెప్పి ఒళ్ళు మర్చిపోయి వీఐపీలే వాళ్ళు, సెలబ్రిటీసే వాళ్ళు నేను ఒప్పుకుంటా. కానీ మీరు ప్రవర్తించే తీరుని బట్టే వాళ్ళంతా రెచ్చిపోతారు. మీరు స్ట్రిక్ట్‌గా ఉంటే వాళ్ళెందుకు రెచ్చిపోతారు? మేడం మీరు రండి, దైవ దర్శనం చేయించుకోండి. సార్ మీరు రండి, దైవ దర్శనం చేయించుకోండి. మీ ఫ్యామిలీతో రండి. ప్రెస్ ఏమైనా కావాలనుకుంటే కింద మీకోసం పెట్టాము ప్రెస్. మీరు ప్రెస్‌తో మాట్లాడొచ్చు. ఒక ప్లేస్ ఇచ్చాం మీకు, అక్కడ మాట్లాడండి. జనసందోహానికి లేతే మీరు బయట ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ ఇలాంటివి చెయ్యొద్దు అని ఎవరు చెప్పాలి? ఆలయ సిబ్బంది చెప్పాలి. అక్కడ ఉండే పోలీసులు కూడా చెప్పాలి. వాళ్ళతో వచ్చిన వాళ్ళకి. రాహుల్ గారి మధ్యలో వచ్చాను. ఇటువంటి ప్రధానమైన ఆలయాలలో మీడియా పాయింట్ ఒకటి పెడతారుగా. అంటే ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పడానికి, మాట్లాడడానికి మీడియా పాయింట్ అనేది సెపరేట్‌గా ఉంటది. ఖచ్చితంగా. కానీ అదే నేను చెప్పబోతున్నా. వీళ్ళు మీడియా పాయింట్ అక్కడ ఉందా? లేదా? ఎందుకంటే అది కూడా ఏందంటే మీడియా పాయింట్ అనేది జనాల్ని దృష్టిలో పెట్టుకొని. వీళ్ళు వెళ్ళేది పర్వదినాలు. పర్వదినాల్లో మీడియా పాయింట్లు అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విజయవాడలో మన రేణుదేశాయ్ గారు కాశీకి వెళ్ళి, కాశీ నుంచి డైరెక్ట్‌గా అమ్మవారి దగ్గరకొచ్చారు. కాశీలో వెళ్ళి వాళ్ళ పిల్లలతో వెళ్ళి కాశీ నుంచి డైరెక్ట్‌గా అమ్మవారికొచ్చారు. అక్కడ ఏదో స్కూల్ విద్యా సంస్థకి ఏదో సాయం చేయడానికో, లేకపోతే విద్యా సంస్థకి ఏదో చెప్పడానికో వచ్చారనమాట. వచ్చినప్పుడు అక్కడ ఆమె సెపరేట్‌గా అక్కడ చెప్పింది కానీ టెంపుల్‌లో ఆమె ఏం మాట్లాడలేదు. టెంపుల్‌లో వాళ్ళందరూ వీడియోలు తీస్తున్నా కూడా రాకింగ్ రాకేష్ వాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు వీళ్ళందరూ వీడియో తీస్తున్నా కూడా వద్దులేండి అని చెప్పింది. అది ఆమె ఔన్నత్యం కదా! ఇక్కడ శ్రీముఖికి తెలిసి చేసిందా, తెలియక చేసిందా అని పక్కన పెడితే ముందు నివారించాల్సింది ఎవరు? ఆలయం సిబ్బంది. లేదా ఆమెతో వచ్చిన మేనేజర్‌లో ఫ్రెండ్సో. అక్కడ అమ్మాయి ఫోటోలు తీసి పెట్టింది ఫస్ట్. తర్వాత ఏదో ఒక చిన్న రీల్ చేసింది అంటున్నారు జనాలు. నేను రీల్ అయితే చూడలేదండి. బట్ ఏంటంటే ఫోటోస్ అయితే నేను చూసాను. షీ పోస్టెడ్ ఇన్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. ఐ హావ్ సీన్ కానీ ఇట్. ఫోటోస్ తీసుకుంటే తప్పే ఉంది. ఫోటోస్ తీసుకుంటాం కదా! ఇక్కడ వాళ్ళు మాట్లాడేది ఏంటి అంటే ఆలయంలో నువ్వు చేసిన రీల్ కోసం ఫోటోస్ దిగుతాము. ఇప్పుడు అమ్మవారి పక్కనుండో దండం పెట్టుకుంటున్నట్టో ఇంకొక ఇదిలోనో తీసుకుంటారు. ఆర్జే చైతు అండ్ అవినాష్‌తో చేసిన రీల్ గురించి. వెకిలి వేషాలు. రీల్స్ కరెక్ట్ కాదు. తిరుపతి వెళ్ళినప్పుడు మన ప్రియాంక జైన్ చేసిన వెకిలి వేషాలు. రీల్స్ చేసి సారీ చెప్పడం. మళ్ళీ ఈమె తిరుపతికి వెళ్ళినప్పుడు ఈమె శ్రీముఖి ప్రియాంక గారు వాళ్ళు ఏం చేశారు? ప్రాంక్ చేశారు. రీల్స్ చేసి ప్రాంక్ చేశారు. మళ్ళీ ఈమె శ్రీముఖి గారు తిరుపతిలో సేమ్ ఆర్జే చైతుతో వెళ్ళినప్పుడు చేసిన ప్రాంక్. ఈమె కూడా చేశారు కదా! సో ఇలాంటి వల్ల సెలబ్రిటీస్‌కి చెడ్డ పేరు తప్ప ఏమీ రాదు. సెకండ్‌లీ ఈమె శ్రీముఖి గారు ఆల్రెడీ ఒకసారి తిరుపతిలో చేసిన తప్పు. రెండోసారి మళ్ళీ మొన్న రామ్ లక్ష్మణులకి సంబంధించి కూడా ఏదో వివాదంలో వెళ్ళారుగా. సారీ చెప్పారు ఆమె. సంక్రాంతికి వస్తున్నామనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదది. టీజర్ లాంచో, ట్రైలర్ లాంచో. ఆ ట్రైలర్ లాంచ్‌లో శ్రీముఖి గారు వ్యాఖ్యాతగా వహించారు. మాట్లాడుతూ అప్పట్లో రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్, ఇక్కడ శిరీష్ అండ్ దిల్ రాజు గారు రియల్ క్యారెక్టర్స్ అనేసారు. అనేసింది హిందూ సమాజాలు, సంఘాలు, హైందవులు అందరూ కలిసి ఆమెను ఏకి పడేశారు. తర్వాత వచ్చి సారీ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు జరిగి 10 రోజులు కూడా కాలా. మళ్ళీ నువ్వు అమ్మవారి దర్శనానికి వెళ్ళావు, వెళ్ళి దర్శనం చేసుకొని ఫోటోలు తీసుకున్నావా, ఓకే, మీడియాతో మాట్లాడావా, వచ్చావు, దర్శనం చేసుకున్నావు, మంచి కార్యక్రమానికి వెళ్ళావు. అక్కడ రీల్స్ చేయాల్సిన అవసరం ఏంటి? అక్కడ నువ్వు మళ్ళీ అంటే కావాలని కాంట్రవర్సీలో ఇరుక్కుంటారా? ఇదొక పబ్లిసిటీ స్టంటా? కాంట్రవర్సీలో ఇరుక్కుంటే నేను ఫేమస్ అవుతాను, నాకు యాంకరింగ్ పాట రావట్లేదని మంచిగానే యాంకరింగ్ చేస్తుంది కదా అమ్మాయి. అసలు ఆమెకి ఇప్పుడు పబ్లిసిటీ ఎందుకు? ఆబ్వియస్‌గా. అలాంటిది నువ్వు మళ్ళీ వెళ్ళి ముక్క అవినాష్‌తో, ఆర్జే చైతుతో నీ ఫ్రెండ్‌షిప్‌ని చాటుకో, నాకేం ప్రాబ్లం లేదు. రోజు థియేటర్‌లోనే రీల్స్‌లోనే భరించలేకపోతున్నావు నిన్ను. చేస్తది కదా మేడమ్ వాళ్ళ ఫ్యామిలీ రీల్స్ చూసారండి మీరెప్పుడైనా?
భ్రష్టు పట్టించే రీల్స్ వాళ్ళ ఫ్యామిలీ అయితే. ఈ అమ్మాయిది ఓకేలేండి, ప్రాబ్లం లేదు, ఈ అమ్మాయి సెలబ్రిటీ. వాళ్ళ అమ్మగారు ఎందుకు అలా చేస్తారో నాకైతే అర్థం కాదండి. ఆమె మంచి వీడియోస్ చేయొచ్చు కదా, వంట చేస్తున్నావు, కూతురికి అన్నం తినిపిస్తున్నావు, కూతుర్ని ఇలా పెంచానని, కొడుకు కానీ ఇలా ఎందుకు అలానే పెంచానని. చేయాలి? ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవద్దా? అంటే వేసే బట్టలు కూడా ఉంటాయి కదా, కొంచెం ఏజ్కి తగ్గట్టుగా ఉంటుంది కదండి. ఎందుకు? ఇప్పుడు శ్రీముఖిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అమ్మాయి పద్ధతిగానే ఉంటుంది, అవును. అమ్మాయి తెలుగు ఉచ్చారణ బాగుంటుంది, వాళ్ళ ఫాదర్ మీద ప్రేమ బాగుంటుంది. నేను అమ్మాయిని ఏం తప్పు పట్టట్లేదు. అంటే వాళ్ళ అమ్మగారిని కూడా నేను చేసే తప్పనను కానీ, బట్ ఇప్పుడు నువ్వు చేసే దాని పల్లె ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? నిన్ను చూసి ఏం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి? అంటే నీ ఏజ్లో ఇలాంటి బట్టలు వేసుకొని డాన్స్ చేయాలని ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలా? భర్తతో ఇలా శృంగార డాన్సులు వేయాలని ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలా? చెప్పండి. ఇప్పుడు మా అమ్మగారు కూడా ఆమె ఏజే ఉంటారు. మా అమ్మ ఆమెను చూసి ఏం ఇన్స్పైర్ అవుతుంది? మీ అమ్మగారు అదే ఏజ్లో ఉంటారు, ఏం ఇన్స్పైర్ అవుతారు? శ్రీముఖిని చేసి నేను ఇన్స్పైర్ అవుతా. ధాటిగా పక్కా తెలంగాణ యాసలో స్పాంటేనియస్గా మాట్లాడుతుంది, వితౌట్ ఎనీ కాంట్రవర్సీ వర్డ్స్ ఇన్ ద యాంకరింగ్. అటు ఇటు దొరలిపోతాయి మొన్న జరిగినట్టుగా. ఓకే, ఒక సింగింగ్ షోకి ఎలా మాట్లాడాలి, ఒక డాన్స్ షోకి ఎలా మాట్లాడాలి, ఎదుటికుండా జడ్జిలకు ఎలా మాట్లాడాలి, ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనేది యాంకరింగ్ చూసి నేర్చుకోవచ్చు. యాక్చువల్గా చాలా మంది యాంకర్స్ ఉన్నా, ఇప్పటికీ శ్రీముఖి గారు కూడా టాప్ లీడ్ యాంకర్ గానే ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు యాంకర్లు? సుమా గారు దేనికి పరిమితం అయ్యారు? ఈటీవీలో ఒక షోకి పరిమితం అయిపోయారు, ప్రీ రిలీజ్ ఈవెంట్. ఝాన్సీ గారు శుభ్రంగా సినిమాలు చేసుకుంటున్నారు. ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక ఫీమేల్కి ఏమైనా అన్యాయం జరిగితే ఫెమినిస్ట్గా, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే ఆమె ఉన్నారు. శిల్పా చక్రవర్తి గారు రీసెంట్గా ఒక సీరియల్తో స్టార్ట్ చేస్తున్నారు ఈటీవీలో. అండ్ అనితా చౌదరి గారు, శ్రీవాణి గారు, వీళ్ళంతా కూడా ఏవేవో యాటర్ రవీనా గారు వీళ్ళందరూ యాంకరింగ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు లేడీ యాంకర్స్ అనసూయ సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయింది. రష్మి ఒక జబర్దస్త్కి అంకితమైంది, లేకపోతే ఈటీవీలో ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ చేసుకో. ఇంకా ఉండే ఏకైక ఫీమేల్ యాంకర్ శ్రీముఖి కదా. కదా. ఒక రకంగా చెప్పాలంటే షోస్ అన్నిటికీ శ్రీముఖి గారే. ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం దేనికి? ఇంత మంచి పేరున్న నువ్వు అనేది నా క్వశ్చన్. నెక్స్ట్, మీ అమ్మగారు చేసేది నేను తప్పనట్లేదు. ఆమె వినోదానికి, సమాజంలో ఆమెను చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు, నవ్వించడం కూడా ఒక అదృష్టమే. కానీ అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని పెట్టకండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అని పెట్టకండి. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి ట్యాగ్? సేమ్ ఇప్పుడు సింపుల్ సేమ్ అదే మానస్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, పద్మిని గారు. ఆమె ఇన్ఫ్లుయెన్సర్. ఆమె కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్తుంది, తెలంగాణ ఫిలిం ఛాంబర్కి, అసోసియేషన్కి ఆమె ఒక ప్రెసిడెంట్, సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. షీ గివ్ ఇన్ఫ్లుయెన్స్ టు ద పీపుల్. సో దీస్ ఆల్ థింగ్స్ ఏమంటారంటే, అమ్మ నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి నీ కూతురు ఇలా చేస్తున్నారని ఆమె పెంపకానికి ప్రాబ్లం వస్తుంది. అర్థమవుతుందా? ఎంత మంచి పేరు వచ్చినా ఒక చిన్న తప్పుతో సమాజం సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు చిన్న తప్పుతో ఏకిపరేస్తున్నారు నిన్ను. మొన్న రామ్ లక్ష్మణ్ అట్లా చేశారు, ఈరోజు ఇంద్రకీలాద్రి, మొన్న తిరుపతి, ప్లస్ ఇవన్నీ కలగలిపి మొన్న మంచి పేరుని పోగొట్టుకోవడం దేనికి? అంటే ఇప్పుడు అమ్మాయికి దానివల్ల ఏముంటుంది, మళ్ళీ వచ్చి సారీ చెప్తుందా, లేకపోతే ఇంకేమైనా చేస్తుందా తర్వాత చూద్దాం. అంటే నేను చమ్మ మీద కొట్టాను, సారీ చెప్తాను, నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేస్తాను, సారీ చెప్తాను అనడం కొంచెం మానుకుంటే ఫైన్. అండ్ ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్కి సంబంధించి మీరు ఇంతకుముందు తీసిన ఒక 2-3 పేర్లు, సెలబ్రిటీ హోదాలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చల్తా అనుకుంటున్నారు, కానీ ఆ చుట్టుపక్క అంటే ఆ ప్రమిసెస్లో ఎవరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అన్నది గమనించుకోలేకపోతున్నారా? లేకపోతే మనం వాళ్ళని జడ్జి చేయలేము ఇప్పుడు ప్రస్తుతానికి. పిల్లి పాలు తాగుతూ తను ఎవరు చూడట్లేదు అని అనుకుంటుందంట. అలాంటి క్యారెక్టర్కి చెందిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఓకే, మేము ఏం చేస్తాం, మా ఇష్టం, మేము సెలబ్రిటీస్, మేము ఇలా రీల్ చేస్తే మమ్మల్ని చూసే ఫ్యాన్స్ ఉంటారు అంటే వాళ్ళని చూసి కూడా గుళ్ళో రీల్స్ చేస్తున్నారు కదా పిల్లలు. అదే తిరుమలలోకి వెళ్ళి ఆమె డాన్స్ చేస్తే ఒక రీల్ చేసింది, ఒక పాప మళ్ళీ ఏదో సారీ చెప్పింది వచ్చి. ఇవన్నీ మన సోషల్కి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి. సో శ్రీముఖి గారు ఆర్ఎల్స్ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఇలా చేస్తున్నప్పుడు అక్కడికక్కడికి ఆలయ సిబ్బంది స్టాప్ చేసి నివారిస్తే ఇంకొకసారి వీళ్ళు చెయ్యరు. దీనికి కారణం కూడా ఆలయ సిబ్బంది అని కూడా చెప్తాను నేను బేసికల్గా. ఎందుకంటే నేను దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేయడం వల్లనే వీళ్ళు ఇలా రెచ్చిపోతారు. వీళ్ళు రెచ్చిపోతున్నప్పుడు మీరు స్టాప్ చేశారంటే జనాలు మిమ్మల్ని మెచ్చుకుంటారు, జనాలు చూసే వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతారని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.